హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి ఇలాకా. మనం ఇప్పుడున్నది మంచిర్యాల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. సో సైడ్కి వాటర్ గ్రేట్ ఇది మిషన్ భగీరథ. ఈ మొత్తం బిల్డింగ్ అంతా వాడేనా? అది లోపల మొత్తం అంతా కూడా ట్యాంకులు ప్యూరిఫికేషన్ మొత్తం అంతా. ఆడ మోటార్స్ ఉంటాయి, పంప్స్ రెండు ఉన్నట్టున్నాయి కదా. ఓ వస్తుంది, గుమ్మరిస్తుంది కదా. సపరేట్ లైన్. ఇక్కడ నుండి వెళ్ళి ఇటు మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వాటర్ బెల్ట్కి వాటర్ సప్లై చేయడానికి ఉండే మోటార్స్. ఇక్కడ నుండి ఆ వాటర్ బెల్ట్కి వాటర్ అనేది సప్లై అవుతుంది. పైప్ లైన్స్ ఉన్నాయి. సో రెండు ఉన్నాయి, ఇదొకటి, దాని తర్వాత కొంచెం ముంగడికి అయిన తర్వాత రెండోది ఉన్నది. మొత్తం ఇదంతా కూడా గోదావరి. మనకు ఈ సైడ్ ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, అది డైరెక్ట్ ఎక్కడ అంటే రాయపట్నం బ్రిడ్జ్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో సన్లైట్ అటే ఉంది అండ్ కొంచెం మంచు కూడా ఎక్కువ ఉండట్లా అస్సలు కనిపించలేదు. ఫైనలీ మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్స్ దాకా పోయి ఆ గేట్స్ కూడా ఎట్లున్నాయో చూస్తాం. ఇక్కడ మనం ఉన్నది వచ్చేసి మంచిర్యాల. ఈ బ్రిడ్జ్ అవతల పక్క కూడా మనకు పోయి రావడానికి ఛాన్స్ అనేది ఉన్నది. సో గేట్ అవతల పక్కకి వచ్చేసి మనకు పెద్దపల్లి. సెవెంత్ క్లాస్లో పిల్లలకు ఉంటుంది శ్రీపాద ఎల్లంపల్లి. వావ్, ఏందయ్యా ఇది, ఎంత పెద్దగా ఉన్నది. ఇంకెక్కడ ఇక్కడ దాకా దిగనిస్తూ ఉన్నారు, జనం తిరుగుతూ ఉన్నారు. ఇది అంతున్నది. మనకు మేడిగడ్డ ఉన్నది కదా, మేడిగడ్డ ఎక్కనియరు అంత సింపుల్గా. ఇది వీళ్ళే మెల్లగా వదిలిపెడుతున్నారా లేకపోతే లీక్ అవుతా ఉన్నాయి? వాటి సౌండ్ ఎగిస్తుంది అంటే ఇది ఓపెన్ చేసినప్పుడు పరిస్థితి ఎట్లుంటుంది? గేట్లు మొత్తం దద్దరింతాయి అనుకుంటా. కడంది ఇంకా హైలైట్ ఉంటుందా? మొత్తం ఎన్ని గేట్లు ఇవి? ఇది ఇక్కడ వదిలిపెడితే ఈ ఆపోజిట్లు ఉన్న వాటికి మొత్తం పోతుందా? దాన్ని పోవాల్సింది గీత వస్తుంది. వాటర్ షోరే మామూలుగా లేదు. రేంజ్ల సౌండ్ వీడియోలోనే ఈ రేంజ్లో వినిపిస్తూ ఉంది. ఇది ఒరిజినల్గానే అయితే చెవులు మొత్తం కిల్లు మాట్లాడుతుంది. పక్కన అయితే అసలు ఏం కనిపిస్తుంది?
హైడ్రాలిక్స్ జేసీబీలో పట్టుకుంటాయి కదా. సో ఈ గేట్లను లిఫ్ట్ చేయాలంటే నార్మల్ పీపుల్ తోటి అయ్యే పని కాదు, చైన్లు అటువంటి అంత పాజిటివ్ కాదు. కాబట్టి ఈ హైడ్రాలిక్స్ అనేది యూజ్ చేసి ఈ హైడ్రాలిక్స్ బటన్ ఆన్ చేసుకుని అంటే సో వాటిని దీనికి లేవాలి. ఆల్మోస్ట్ గేట్ దగ్గర దాకా వచ్చింది, ఒక ఫీట్ ఏమో గ్యాప్ ఉన్నది అంతే. ఇక మనం గేట్ నుంచి ఎంటర్ అయింది అని అంటే ఇటు మనకు రైట్ సైడ్ కనిపించేది వచ్చేసి ధర్మపురి సైడ్, లెఫ్ట్ సైడ్ కనిపించేది మంచిర్యాల సైడ్. మనకి వాటిలో సెంటర్లో కనిపిస్తుంటాయి ఇది లేవు. సో గైస్, ఇది మన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. డియర్ ఫ్రెండ్స్, మీ సరౌండింగ్లో కూడా ఎలాంటి విశేషాలున్న అద్భుతాలున్నా సరే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు ₹1 కూడా ఎక్స్ట్రా అమౌంట్ అనేది పడదు. జస్ట్ మేము ఏ వీడియో పెట్టినా సరే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అంతే. మన సరౌండింగ్లో ఉన్న అన్నిటినీ కూడా ప్రపంచం అంతటా చూపించడానికి మాకు కూడా ఒక ఛాన్స్ అనేది దొరుకుతూ ఉంటుంది. Thank you guys. Thank you so much for watching this. Please do like, share and subscribe. Your SV Ilaka Vlogs.